ఓం నమః శివాయ. హరి ఓం. ఈరోజు అంశం ఏమిటంటే ఉపవాసం. ఉప ప్లస్ వాస ఉపవాస. అసలు ఉపవాసము అంటే అర్థాన్ని తెలుసుకుంటే అసలు ఆ రోజున ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి పదార్థం తినాలి, ఎటువంటి పదార్థాలు భుజించకూడదు, ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి శాస్త్రాల్లోనే అన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతి వారం అంటే మనకు వారంలో నడిచేటువంటి వారాల్లో శనివారం రాత్రిపూట ప్రతి ఇంట్లో కూడా ఉపవాసం ఉంటున్నాము, లేకపోతే ఒక పూట భోజనం చేస్తున్నాము, ఫలహారం తీసుకుంటున్నాము అని చెప్తూ ఉంటారు. అయితే మనకి శాస్త్రంలో 24 ఏకాదశులు అంటే మనకి 12 మాసాలు. 12 మాసాల్లో ప్రతి మాసములో 2 పక్షములు అంటే శుద్ధ పక్షము, బహుళ పక్షము. ఈ 2 పక్షాల్లో 2 ఏకాదశులు వస్తాయి. ఈ 2 ఏకాదశుల్లోనూ కూడా 24 ఏకాదశులు వస్తాయి సంవత్సరం మొత్తానికి. ఈ ఏకాదశులు ఉపవాసం ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. దీని మీద ఫారిన్ కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి కూడా ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండటమే మంచిది అని చెప్తున్నారు. అది మన ఋషులు ఎప్పుడో గమనించి ఏకాదశి రోజున నిరాహారంగా ఉండండి అన్నారు. నిరాహారంగా ఉండండి అంటే ఆహారం తీసుకోకూడదు, ఆ రోజున అన్నం తీసుకోకూడదు. మనకి శాస్త్రాల్లో చెప్పబడేది ఏంటంటే, శాస్త్రంలో ఉపవాసము అంటే ఉపా ప్లస్ శ్వాస ఉపవాస, దేవునికి దగ్గరగా ఉండాలటండి. ఏంటి దేవుడికి దగ్గరగా ఉంటామంటే, ఒక దేవుడి పటం మనం కుర్చీలో కూర్చుంటే మన పక్కన దేవుడి పటాన్ని పెట్టుకుని కూర్చోవటం కాదు, లేకపోతే ఒక దేవాలయంలో వెళ్ళి కూర్చోవటం కాదు. ఆ దేవునికి అంటే ఏ దేవీ దేవతనైతే ఉద్దేశించి ఉపవాసం చేస్తూ ఉన్నావో ఆ దేవీ దేవత యొక్క స్తోత్రాన్నో, ఆ దేవీ దేవత యొక్క పురాణాన్నో, దానికి సంబంధించినటువంటి వచనాన్నో నువ్వు పారాయణ చేసుకుంటూ ఉండాలి ఆ రోజున. అంటే ఆ పారాయణ చేసేటువంటి తన్మయంలో నీకు అన్నం తినాలి అనిపించకూడదు. ఇక్కడ ఉపవాసం అంటే ఈ ఉపవాసం రోజున మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇవాళ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఆహారం తీసుకోకూడదు. ఈ ఆహారం తీసుకోకూడదంటే మనకి కడుపు ఖాళీగా ఉండకూడదు. కాబట్టి మనకి ఎన్నో సైంటిఫికల్గా మనకు చెప్తున్నారు, యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ఎసిడిటీ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఏమీ తీసుకోకుండా ఉండేదాన్ని లంకనము అంటారు. ఈ ఉపవాసం రోజున ఏం తీసుకోవాలంటే పాలు, అట్లాగే పండ్లు మితాహారంగా తీసుకోవాలి, అమితంగా తీసుకోకూడదండి. మితాహారంగా అంటే ఆ పూట వరకు మనకి కడుపు చల్లారటం కోసం, ఆకలి బాధ చల్లారటం కోసం తీసుకుని ఆ ఉపవాసం ఏ దేవతనైతే ఉద్దేశించి చేస్తున్నామో ఆ దేవీ దేవత యొక్క స్తోత్రాన్ని కానీ పురాణాన్ని కానీ మనం నిత్యం కూడా ఆ రోజంతా కూడా పఠనం చేయటం మూలంగా ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా మనకందరికీ కూడా చాలామందికి అనుమానం వచ్చేటువంటి విషయం ఏంటంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటువంటి 24 ఏకాదశుల్లో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున మాత్రం నిర్జల ఏకాదశి అని చెప్పారన్నారు శాస్త్రంలో. అంటే ఆ రోజున ఒక చుక్క పానీయం కూడా మనం తాగకూడదండి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున అన్నానికి సకలమైనటువంటి పాపాలు కూడా ఆశించి ఉంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరు కూడా అన్నాన్ని తీసుకోకుండా ఏదైనా పండ్లు, పాలు, ఈ ఏకాదశి ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు లేకపోతే వార ఉపవాసాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది మజ్జిగ తాగుతూ ఉన్నారు. మజ్జిగ కూడా ఈ ఉపవాసం రోజున పనికిరాదు. ఎందుకంటే ఈ మజ్జిగ అనేది పాలు మనం కాచి దాన్ని తోడు వేసి ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి మజ్జిగ అనేది ఆహార నియమంలో ఉపవాసంలో పనికిరాదు. కాబట్టి పాలు తీసుకోండి, పండ్లు తీసుకోండి, ఏమీ తీసుకోకుండా ఉండేదాన్ని లంకనము అంటాడు. కాబట్టి అది లంకనం కాదు, మనం చేసేది ఉపవాసం. ఉపవాసం అంటే శాస్త్రంలో చెప్పబడింది పరమాత్మకి దగ్గరగా ఉండటం. ఆ పరమాత్మకి దగ్గరగా ఉండటాన్ని మనం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో మన మనస్సు కూడా పరమాత్మకి దగ్గరయ్యి ఆ ఆరోగ్యాన్ని కూడా మనకి కాపాడుతుంది. కాబట్టి మన యొక్క పురోభివృద్ధికి, మన యొక్క ఈ దేహం యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఉపవాసాన్ని సవ్యమైన మార్గంలో చేసి దేవతా అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం తత్సత్.